నిన్న కేజీ బీరకాయలు తీసుకొచ్చాను. ఆ కేజీ బీరకాయలను కూర వండామనుకోండి, మా వాళ్ళు అస్సలు తినరు. పిల్లలు ముందే అమ్మ కూర చేయొద్దమ్మా, పచ్చడి చేయమ్మా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకని నేనేం చేశానంటే సగం కూర సగం పచ్చడికి రెడీ చేశాను అన్నమాట. బీరకాయ శనగపప్పు కూర ఇదేమో బీరకాయ పచ్చడి. ఒక 2 టమాటాలు కూడా ఉంటే వేసాను. మా పెరట్లో నా గ్రీన్ గార్డెన్ ఉంది కదా, అందులో వామాకు ఉంది. కొద్దిగా వామాకు కూడా తీసుకొచ్చి వేసి చూద్దాం ఇందులో ఎలా ఉంటుందో. ఇవి చిన్నగా ఉన్నాయి, వద్దులే. ఇంక దీనికి ఉన్నాయి మళ్ళీ. అదే ఆల్ మిక్చరే. ఎటు మాది చిన్నగా పెరుగుతుంది. అదేలే. అదే మరీ ఎక్కువైతే స్మెల్ వచ్చిద్దేమో అన్నారు పక్కన ఆంటీ. స్మెల్ అయితే ఏం లేదండి, చాలా బాగుంది పచ్చడి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఎందుకో సడన్గా అది చేస్తున్నప్పుడు ఇట్లా ఐడియా వచ్చింది. ఈ వామాకులు అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి, బజ్జీలు వేసామనుకోండి ఎక్కువ ఆయిల్ పీలుస్తున్నాయి. సో ఆయిల్ పీలిస్తే అంత ఇంట్రెస్ట్గా ఉండదు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా వేసి చూద్దామని చెప్పి ట్రై చేశాను. ఆకు కొంచెం ఒక ప్లేట్ నిండా తెచ్చేసాను. చాలా బాగుంది పచ్చడి. ఏం లేదు, ఇంకా పచ్చడి కూడా చూపించాలా అనుకోకండి, నా ఐడియా చెప్దామని అంతే. ఏంటంటే వామాకు కూడా అప్పుడప్పుడు పచ్చళ్ళలో వేసుకుంటే బాగుంటుంది అని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.